నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. ఆర్టికల్ 19 ప్రకారం నిజంగా ప్రజల హక్కులు కోల్పోతున్నారని, నిజంగా ఏపీలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఆయన లండన్లో ఉండి మాట్లాడుతున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నమస్తే జగన్ గారు, మన వీక్షకులకు కూడా. దుర్గా కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉందేమో లండన్లో, ఆయన దాదాపు వెళ్ళిపోయి ఇప్పటికో 15 రోజుల పైన అవుతుంది. ఇంకొక 5-6 రోజులు ఏమో రాబోతున్నారు. సడన్గా ఆంధ్రప్రదేశ్ ఎందుకు గుర్తొచ్చింది? ఇక్కడ శాంతి భద్రతలు లోపించాయని చెప్పి ఆయనకి ఎందుకు అనిపించింది? నిజంగా అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? ఎందుకంటే తమిళనాడులో శాంతి భద్రతలు లేవు, కొద్దిగా ఏదో రాజ్యాంగం సంబంధించి గవర్నర్ గారి పైన ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అటు బెంగాల్ సైడ్ మొన్నటిదాకా జరిగినటువంటి దానిపైన ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలు సరిగ్గా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదీ లేనిది ఎందుకు ఈ ట్వీట్ రాశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ గారు భారతదేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒక మినీ ఎలక్షన్ లాగా భారతదేశం అంతటా కూడా చాలా సెన్సేషన్, అంటే వార్తల్లో నిలుస్తున్నాయి, అనేక అంశాలు నిలుస్తున్నాయి. అనేక మంది నాయకులు కూడా వాళ్ళ పాత్రల్ని రుజువు చేసుకోవాల్సి వచ్చింది, ఏదో కొన్ని వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, కొన్ని ఫంక్షన్లకు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. వీళ్ళందరి పేర్లు వినపడుతున్నాయి. కానీ ఊడిపోయిన నాగల్లాగా ఉండే జగన్మోహన్ రెడ్డి పేరు వినపడలా. ఇప్పుడు తను ఉనికిని తను చెప్పుకోవాలి. చెప్పాలంటే ఏదో ఒకటి దానికి రంగు పూయాలి కదా. ఇప్పుడు సాదా బెలూన్ ఎగరేస్తే ఎవడు చూడ్డు, దానికి రంగులు అద్ది కనుక ఎగరేస్తే నలుగురు దృష్టిలో పడుతుంది. అట్లాగే దానికి ఎక్కడెక్కడో లేని అంశాలన్నీ పోగేసి తనకి రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నట్టు, ఈ వ్యవస్థల పట్ల ఒక బాధ్యత ఉన్నట్టు, తనేదో బాధ్యతాయుతమైన పరిపాలన చేసినట్టు, ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలని ఆయన దాంట్లో పెట్టాడు. ట్వీట్ చూసా. ఇప్పుడు అద్దం నా ముందు పెట్టుకుని నా ముఖం చూసుకుంటా వేరే వాళ్ళ పోలికలు వర్ణించాడు అనుకోండి, నాదేం వికారంగా ఉంది, నేను చెబుతున్న అంశాలేమో అందంగా ఉన్నాయి. చూసేవాడు ఏమనుకుంటాడు, ఈ ముఖం అంత అందంగా ఉంది అద్దంలోనూ, వాడే చెబుతున్నాడు కాబట్టి ఎవడెవడు అంశాలు అంటే వాళ్ళ మంచి పోలికలన్నీ లక్షణాలన్నీ చెప్పుకుంటున్నాడు. వీడి వికారపు ముఖం ఆడే చెప్పుకున్నాడు కాబట్టి ఎవడు ఆపుతాడు. అట్లాగే ఇవాళ ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు ఏవో చెప్పాడు. అసలు తను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో దాన్ని వర్ణించినట్టుగా ఉంది ఇవాళ. అంతేగాని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తవ పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లో చెప్పిన పరిస్థితులకి పోలిక లేదు. కానీ 1924 మధ్యలో మాత్రం ఖచ్చితంగా ఏం జరిగిందో ఆయన పోసగుచ్చినట్టుగా చెప్పాడు. ఇవన్నీ పూర్తి భిన్నం. అప్పుడుది ఇవాళ చెప్పాడు. ఇప్పుడు మీరు అడిగారు ఆయనకి ఏం గుర్తొచ్చింది అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు వెస్ట్ బెంగాల్ ఇండియాలో భారతదేశంలో ఒక ప్రముఖమైన రాష్ట్రం, రాజకీయాలను ప్రభావితం చేసిన రాష్ట్రం, చేస్తున్న రాష్ట్రం, చేయగలిగిన రాష్ట్రం. అలాంటి ముఖ్యమంత్రి అతను మన అధికారి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం అనేది ఒక చారిత్రక ఘట్టం. ఎందుకంటే ఒక వెస్ట్ బెంగాల్లో ఒక ప్రభుత్వం వచ్చిందంటే దాదాపు 2-3 దశాబ్దాల పాటు కొనసాగుతూ ఉంటాయి అంత సుస్థిరంగా. మరి 15 ఏళ్ల తర్వాత మమతని ఓడించి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధానమంత్రి గారు కూడా కదిలొచ్చాడు బీజేపీకి. అదొక చారిత్రక ఘట్టం. వెస్ట్ బెంగాల్లో ఏనాటికైనా కానీ మేము అధికారంలోకి రావాలి అనుకున్నారు, అనుకున్న దానికన్నా ముందుగానే సాధించారు. దానికి ఎంఐఎంఎల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుల్ని అందరినీ పిలిచారు. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఒక పోలిక వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నాడు, మరి ఈయన పరిస్థితి ఏంటనేది కూడా చర్చ జరుగుతుంది. ఇది అక్కడికి జారేశారు. అయ్యా నీ గురించి కూడా చర్చ వచ్చింది, అందరూ వెళ్తున్నారు, మరి నీ పరిస్థితి ఎక్కడ వినపట్టలేదు అని అంటే ఏదో కోత పెట్టాలి కదా, నే కూడా ఉండట్టు. అంటే ఇక్కడ మీరు చెప్పిన తర్వాత నాకు ఒక మొన్న మధ్యన ఏం జరిగిందంటే, టీవీకే పార్టీ తరఫున విజయ్ గారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. May 4 రిజల్ట్ అయిన వెంటనే సాక్షిలో రాశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఆహ్వానం ఇచ్చారు, కానీ ఆయన లండన్లో ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు. అన్న కొద్దిసేపటికే ఆయన మళ్ళీ లేదు సీఎంగా విజయ్ కాదు అని చెప్పి కొన్ని రకాలు వచ్చాయి. ఆయన పిలిచినటువంటి ఒక సందర్భంలోనేమో అటు తమిళనాడు రాజకీయాలు ఏమైతే మనం చూస్తూ వస్తున్నాం, ఆయన వల్లే గెలిచాడు విజయ్ అంటే అది ఎట్లా జరుగుతుందో చూస్తున్నాం. ఇక్కడేమో బీజేపీ తరఫున ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారినేమో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు ప్రమాణ స్వీకారానికి. రెండిట్లో తేడా ఏంటంటే
2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని, దానికి బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్ మెనూ ఏంటి, నాన్ వెజ్ మెనూ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి అని కూడా విడుదల చేశారు. అవును, హోటల్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి, ఫ్లైట్లు బుక్ అయిపోయాయి ఎన్నికల ఫలితాలు రాకముందే. దాంతో ఏమైంది, ఇంత మెనూ తర్వాత వెన్యూ కూడా ఫిక్స్ చేశారు, ఐటమ్స్ అన్ని రాసేసారు. నాన్ వెజ్ వాళ్ళు అయితే లొట్టలు వేసుకుంటున్నారు, అబ్బాబ్బా ఏమేమి ఐటమ్స్ తింటాం రాని. దీంతో బెట్టింగ్లు కూడా బాగా జరిగినాయి. అంటే ఇంత డీటెయిల్డ్ ప్రోగ్రాము అంతా చెప్పారని. అట్లాగే అక్కడ ప్రమాణ స్వీకారం ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. అసలు అక్కడేమో ప్రమాణ స్వీకారం చేయకుండానే వీటికి ఎవరికన్నా ఆహ్వానం పంపిస్తారండి. అసలు లోకల్గా ఉండాలకే ఆహ్వానం వెళ్ళదు. నువ్వు పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని వ్యక్తివి, ఒక ఎమ్మెల్యే మాత్రమే. అందుకని అసలు వాళ్ళు తర్వాత ఇంకోటి ఎవరో కొంతమంది ఇట్లా క్లెయిమ్ చేసుకుంటున్నారని దృష్టికి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డికిను విజయ్ గెలుపుకి సంబంధం లేదు, ఆయన పాత్ర ఇక్కడ ఏమి లేదని కూడా చెప్పారు కదా, టీవీకే పార్టీలో చెప్పారు కదా. మరి అది అట్లా ఉంటుంది వాస్తవ పరిస్థితులు. ఆయన ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 19 సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తున్నారని, ఇప్పుడు సోషల్ మీడియా మిస్యూజ్ చేస్తున్నారని మొన్న సజ్జల భార్గవ్ రెడ్డి ఇష్యూలో హైకోర్టులో వచ్చినప్పుడు గౌరవ న్యాయస్థానాలు పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాయి. మీరు వీళ్ళ పట్ల ఉదాసీనంగా ఉండొద్దు, గతంలో కూడా మిమ్మల్ని హెచ్చరించాము, మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి అని. అప్పుడు చేసిన అఫెన్సెస్ ఆ రోజున వాళ్ళు కేసు బుక్ చేయలేదు కాబట్టి ఇవాళ బుక్ చేసి వాటిని దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ఛార్జ్ షీట్ని న్యాయస్థానాలకు సమర్పించే బాధ్యత పోలీసుల మీద పడింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలీసులు యూనిఫారాలు ఓడదీసేసి వంకికి తగిలిచ్చారు. అసలు వాళ్ళు మేము పోలీసులు అని కూడా మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళని అసలు ఎవరి మీద కేసులు బుక్ చేయొద్దని చెప్పారు. మా ఇష్టం వచ్చినట్టు మా సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఇస్తారు, బహిరంగ ప్రకటనలే చేశారు కదా. సొంత కుటుంబ సభ్యుల మీదే ఐకాన్ టవర్స్లో ఆఫీస్ పెట్టి డబ్బులు ఇచ్చి మరీ సొంత చెల్లెలు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారండి, సొంత తల్లి క్యారెక్టర్ అసాసినేషన్. రాజకీయాలే, కుటుంబ సంబంధాలే, కుటుంబ విలువలే, మానవతా విలువలే. అట్లాంటివన్నీ తుంగలో తొక్కి ప్రత్యర్థుల యొక్క కుటుంబ సభ్యులు మహిళల మీద చేశారు వాళ్ళు. ఇవన్నీ ఇవాళ కొత్తగా ఏదో ఆయన మేల్కొన్నట్టు, ఆయనకి ఏదో కల వచ్చినట్టుగా పెట్టాడు. చూశాను నేను పోలీసుల దుర్వినియోగం. ఇప్పుడు కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేసిన అది ఎప్పుడండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చారా? ముందే ప్లాన్ చేశారు. అసలు ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకుని అంతకు ముందే వెళ్ళి రెక్కీ నిర్వహించి, నిన్నెవరో ఐపీఎస్ అధికారి భార్య హత్య చేయటానికి కూడా నిర్వహించిన రెక్కీ లెవెల్లో ముందే వీళ్ళు రెక్కీ కూడా నిర్వహించి వాళ్ళ ఒక్క అమ్మాయిని కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు వృద్ధ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి నెలల పాటు ఇక్కడ ఉంచారు. దాని మూలాన ఇవాళ కూడా ఐపీఎస్ అధికారులు ఆ కేసులు ఎదుర్కొంటున్నారు కదా. ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళ పులివెందుల్లో కనుక వాళ్ళ దొడ్లోకి పిలిపించి వీళ్ళని ఫ్యాక్షన్ వాళ్ళు ఉంటారు చూడండి, వర్కర్స్ పురమాయిస్తారు, అరే బీడీ కట్ట తీసుకో, ఈ కత్తి తీసుకో, పలానా నరికి రమ్మని. ఆ లెవెల్లో ఐపీఎస్ అధికారులను ఉపయోగించిన వ్యక్తి వాళ్ళ పోలీసు వ్యవస్థని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దుర్వినియోగం చేస్తున్నాడు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అవ్వలేదు కదా, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన టైంలో కూడా ఆయన మీద ఎప్పుడు ఇట్లాంటి ఆరోపణలు రాలేదే, ఏ అధికారాన్ని దుర్వినియోగం చేశాడని. కేవలం తను ఉన్నాను, నేను ఇంకా లండన్లో ఉన్నవండి, లేకపోతే జెరూసలంలో ఉన్నవండి, ఇవాళ ఇంత హడావిడిగా దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు హడావిడిలో అందరి పేర్లు ప్రస్తావనకు వచ్చినాయి కాబట్టి తనుగా ప్రకటించుకున్నాడు, నేను కూడా ఉన్నాను అని హ్యాట్ రింగ్లోకి ఇసిరాడు. దానికి ఇవన్నీ సృష్టించుకొచ్చాడు అభూత కల్పనలో. ఆయన పాటించిన అంశాలని ఇతరులు పాటించమని చెప్పటం, దాన్ని ఎట్లా ఉందంటే గతంలో ఆయన ఏది ఇప్పుడు దొంగాడికి దేశం అంతా దొంగలే కనిపిస్తారండి, ఎందుకంటే ఆడి వృత్తి అది. కాబట్టి ప్రతి వాళ్ళలోనూ ఆడు దొంగనే చూస్తాడు. అట్లాగే తన అధికారం దుర్వినియోగం చేశాడు కాబట్టి ఇక్కడ మీరు అడిగారు, నేను 15 రోజుల నుంచి ఆయన అక్కడ ఉంటే ఇంకేం కనపడిందని. ఏం కనపడక్కర్లా, తను చేసినయే వీళ్ళు కూడా చేస్తారు. చేయకపోయినా మనం బట్టకాల్చి మీద వేయటానికి పెట్టుబడి ఏం కావాలండి, వేసి దులుపుకోవాల్సింది ఎవరు? అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం మరి ఇంకొకసారి బయటపడి. సో సత్యమూర్తి గారు 2019 నుంచి 24 దాకా జీవో నంబర్ 1 మనం చూసిందే. దాదాపు స్వేచ్ఛా వాయువులు లేకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆఖరికి వాళ్ళ వయసుతో కూడా సంబంధం లేదు. సోషల్ మీడియా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలి సార్? అదే జగన్మోహన్ రెడ్డి మీరు చెప్తూ ఉంటే ఏమి ట్వీట్ ఏం పెట్టాడా జగన్మోహన్ రెడ్డిని చూస్తే
ఒక చిన్న పేరా ఒకటి చదువుతాను. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా ఇంకా ప్రజా వ్యతిరేక పాలనను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైన రాజకీయ కక్ష సాధింపు, నిరంకుశ వైఖరి, బెదిరింపు ధోరణి కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక పాయింట్. ఈయన చాలా పెద్ద పోస్ట్ పెట్టాడు. అందులో ఇందులో ఒక్క సెంటెన్స్ అయినా వాస్తవం ఉందా? ఒక అక్షరమైన వాస్తవం ఉందా? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అని ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కదా. ఆయన దగ్గర పిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరి ఇప్పుడు ఆయన పార్టీలో సోషల్ మీడియా సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అతనితోటి ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం పోస్ట్ పెట్టించాడు? చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి, చంద్రబాబు నాయుడు చొక్కా మీద, ప్యాంటు మీద రక్తం మరకలేసి, చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం మర్డర్లు చేస్తూనే బతికాడు అన్నట్టు రాశాడు. అది కరెక్టా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ప్రచారం చేస్తున్నది ఎవరు? తప్పుడు ప్రచారం చేస్తున్నది ఎవరు? అయినా సరే పోలీసులు ఏం చేశారు? ఆ పూడి శ్రీహరికి 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఒకసారి అరెస్ట్ చేశారు, 2 సార్లు అరెస్ట్ చేశారు, తర్వాత 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. కత్తి పెట్టి రక్తం మరకలు చొక్కా మీద జల్లి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు మీద అంత దారుణంగా ప్రచారం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి ఈ ట్వీట్ పెట్టాడంటే ఇతన్ని ఏమనాలి? ఇతని మానసిక పరిస్థితి ఏంటి? నేరం నువ్వే చేస్తావు, ఆ నేరం తీసుకొచ్చి పక్కనోడు చేశాడని చెప్తావు. నీకు ఒక్కటి కాదు కదా, నువ్వు ఎన్ని నేరాలు నువ్వు చేశావో అన్ని నేరాలు పక్కనోడి మీదే వేసావు. ఇంకా ఇందులో చాలా రాశాడు. అధికార దుర్వినియోగం అంతటితోటి ఆగలేదుట. తమ పార్టీ నాయకుల్ని ప్రశ్నిస్తూ వారి తప్పులు ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంశాలని తొలగించాలని, వారి ఖాతాలని బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పా కదా, నువ్వే వేసావు. నీకు ఎన్ని ఖాతాలు ఉన్నాయి? నీకు సోషల్ మీడియా ఖాతాలు నీ అఫీషియల్ కాకుండా నీకు చాలా ఉన్నాయి. పేర్లు ఎందుకు కానీ చాలా ఉన్నాయి. అన్నిటి మీద నీ ఫోటోనే ఉంటుంది. నీ ఫోటో ఎవడన్నా మామూలుగా మీకు ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ ఉందనుకోండి, ఏం ఫోటో పెడతారు? మీ ఫోటో పెట్టుకుంటారు. లేదు మీకు ఒక నాయకుడు మోడీ అంటే మీకు ఇంట్రెస్ట్, మీకు అభిమానం అనుకోండి, నరేంద్ర మోడీ తోటి మీరు కలిసి ఉన్న ఫోటో పెడతారు. అంతే కదా. ఈ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాలన్నీ చూడండి, అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కటి ఫోటోనే ఉంటుంది, రెండో వాడి ఫోటో ఉండదు. అసలు రాజశేఖర రెడ్డి పక్కన పెట్టు, ఆ ఖాతా ఎవరిదో, ఆ ట్విట్టర్ ఖాతానో లేకపోతే యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వాడు ఎవడైతే ఉంటాడో ఒక మనిషి ఉండాలి కదా. ఆ ఎల్లయో పుల్లయో పక్కన జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫోటో పెట్టుకోవాలి కదా. అన్నిట్లో మీరు చూడండి, నేను చెప్పానని కాదు, అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కటి ఫోటోనే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆఫీసులు పెట్టి, సోషల్ మీడియా ఆఫీసులు, ఆ ఆఫీసుల్లో తన మనుషుల్ని పెట్టి ఈ తప్పుడు వార్తలన్నీ పోస్ట్ చేయిస్తున్నాడు. అంటే ఒక్కొక్కడు దాదాపు ఒక 30-40 కానీ హ్యాండిల్స్ ఒకళ్ళే మెయింటైన్ చేస్తుంటారు. ఒక్కడే అన్ని మీరు చూడండి, అన్నిటికీ జగన్ ఫోటోనే, ఒక్కటి ఫోటోనే ఉంటుంది. ఎట్లుంటుంది అట్లా? ఎట్లుంటుంది అంటే దొంగ అకౌంట్లు పెట్టి, దొంగ సోషల్ మీడియా ఖాతాలు పెట్టి, నువ్వు ఇది చట్టరీత్యా ఎంత నేరం, ఇన్పర్సనేషన్ కింద వస్తుంది. ఎంత నేరం తెలుసా? ఇవన్నీ పట్టుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ వీళ్ళు ఇవన్నీ పట్టించుకోవటల్లా. లేకపోతే అసలు ఈ పార్టీకి ఒక్కడున్నాడు. అతను ఎవరో ఒక అధికార ప్రతినిధి ఒక అతను ఉన్నాడు. అతను చెప్తున్నాడు, మేము అధికారంలో రాగానే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, అందరినీ నరికేస్తామని చెబుతున్నాడు. అందరినీ నరికేస్తాడు. వాడొక్కడే బతుకుంటాడా ఏంది? వాడొక్కడే బతుకుంటాడు, అందరినీ నరుకుతాట. కులం చూడట, మతం చూడట, ప్రాంతం చూడట,
ఏం చూడట అందరినీ వేసేస్తాడట. ఆడు కరెక్టా? అదే పార్టీకి సంబంధించిన కార్మూ నాగేశ్వరరావు గారు కూడా గుంటూరు నుంచి అటు నరికేస్తాం, ఇటు నుంచి లాగేస్తాం, అది ఇది అని చెప్పి మాట్లాడతాం. అదే ఎలక్షన్లో ముందర చెప్పాడు, అటు నుంచి ఇటు లాగుతాం, అటు నుంచి అటు లాగుతాం, ప్రజలు లాగి అవతల పడేశారు. అతను ఇప్పుడు ఏదో ఈ మద్యం ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో ఏదో ఉన్నాడు. అందుకని ఇదేంటి అంటే బాధ్యత, జవాబుదారం లేకపోవడం అంట. నీకు ఉందా? నువ్వు ఇన్ని అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఇన్ని అరాచకాలు చేస్తున్నావు. నువ్వు అసలు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చెప్పావు? 36 మందిని తెలుగుదేశం వాళ్ళు చంపేశారు అని చెప్పావు కదా. వైసీపీ కార్యకర్తలు 36 మందిని తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే చంపేసింది అని చెప్పావు కదా. ఢిల్లీలో ధర్నా కూడా చేశారుగా. నువ్వు ఇప్పటి వరకు ఆ 36 పేర్లు ఇచ్చావా? నీ పేపర్లో రాసావా? నీ ట్విట్టర్ ఖాతాలో పెట్టావా? ఎందుకే మాట్లాడతావు? ఊరికి అన్ని అభూత కల్పనలు, అసత్యాలు. ఈ ఒకటి కాదు, ఇది మొత్తం ఈ హేయమైన చర్యలట ఇవి. నువ్వు కదా చేసింది హేయమైన చర్యలు, అణచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు. ఎవరినన్ను అడుగు, రాజకీయ కక్ష సాధింపు ఎవరు చేస్తారు అనే ఆంధ్రప్రదేశ్లో ఏ స్కూల్కి వెళ్ళి 3వ తరగతి పిల్లగాడిని పిలిచి, 3వ తరగతే 5వ తరగతి కూడా వద్దు, పిలిచి ఎవరు ఫ్యాక్షనిస్ట్ ఎవరు ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడా, చంద్రబాబు పేరు చెప్తారా? అన్నీ తప్పుడు ఇది పెట్టుకొని. ఇంకొక ఇదేంటంటే వాళ్ళ ట్విట్టర్ ఖాతాలో ఒకటి పెట్టారు, ఈ నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళ రిపోర్ట్ ఒకటి వచ్చింది. చూసుకోవాలి, కొంచెం అటు ఇటు చూసుకోవాలి. చూసుకోకుండా పెట్టేశాడు. ఏం పెట్టాడు? మొత్తం క్రైమ్ రేటు పెరిగిపోయింది, నేరాలు ఇది లేదు, నేరాలు అన్ని అదుపు లేకుండా జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 నేరాలు ఘోరాల్లో నెంబర్ 1 స్థానంలో ఉంది, అది ఇది అని చెప్పి పెద్ద ట్వీట్ పెడితే నేను చూసా. అది ఎక్కడుందా, రిపోర్ట్ ఏంటి, ఆ రిపోర్ట్లో కథ ఏంటి, అది ఇతను నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా అని. ఆ రిపోర్ట్ ఎప్పటిదో తెలుసా? 2022, 2023, 2024 రిపోర్టు. ఆ రోజుల్లో ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా? నాకు నువ్వు మర్చిపోయినట్టున్నావు, నాకు గుర్తుంది. మరి 22, 23, 24 సంవత్సరాల క్రైమ్ ఎంత ఉంది అని మే 6వ తారీఖున, ఈ సంవత్సరం మే 6వ తారీఖున నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది. ఇది పెట్టి 22, 23, 24 సంవత్సరాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన రిపోర్టుని పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేరాలు పెరిగినాయని పెడతాడు. అసలు ఏమన్నా వీళ్ళకి ఏమన్నా బుర్ర ఉందా? ఏమైనా ఒక రకమైన తెలివితేటలు ఏమన్నా ఉన్నాయా? నువ్వు 2022, 2023, 2024 రిపోర్టు తీసుకొచ్చి మొన్న వాళ్ళు రిలీజ్ చేస్తే అది తీసుకొచ్చి పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమంటాడు? అంటే వీళ్ళకి అసలు ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళు చేసిన నేరాలన్నీ పక్కనోడి మీద వేస్తున్నారు. సో దుర్గా కుమార్ గారు 2019 నుంచి 24 దాకా ఎలాగా అంటే దాదాపు టీడీపీ నాయకుల పైన కూడా మనం చూసాం. మార్చిలో జరిగినటువంటి సంఘటన తుర్కా కిషోర్, ఆ కిషోర్ చేసినటువంటి ఒక దాడిలో నిజంగా ప్రాణాలు పోతాయేమో అని చెప్పేసి ఆ రోజు ఆ కార్లో ఉన్న బోండమ్మ గారు కావచ్చు, బుద్ధ వెంకన్న గారు కావచ్చు, ఆ ఇన్సిడెంట్ ఎవరు కూడా మర్చిపోలే. జై జగన్ అని అంటావా లేదా అంటే తోట చంద్రయ్య మెడకోసేశారు. మా అక్కకి సంబంధించి ఏడిపియొద్దు అని చెప్పేసి అని వెళ్తే ఒక బీసీకి సంబంధించిన కుర్రోడు అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అదేవిధంగా చూసుకుంటే సొంత డ్రైవర్ని హత్య చేసి, ఆ హత్య చేసినటువంటి ఒక డ్రైవర్ ఏదైతే ఉన్నారో వీధి సుబ్రహ్మణ్యం, అతన్ని తీసుకెళ్ళిపోయి ఏదైతే డోర్ డెలివరీ చేయడం, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సాక్షులను బెదిరించడం, ఇలా ఎంతో బరి తెగించడం. అదిగాక జీవో నంబర్ 1 పెట్టేసి కంప్లీట్గా ఉన్న 5 ఏళ్లలో పూర్తిగా 144 సెక్షన్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇన్ని అక్రమాలు, నిజంగా స్వేచ్ఛావాయువులు అన్నీ కూడా తీసేసినటువంటి ఒక 5 సంవత్సరాల గురించి మాట్లాడకుండా ఇప్పుడు స్వేచ్ఛావాయువుల గురించి మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలి సార్?
ఆయన కూడా స్వేచ్ఛ వాయువులు ఆ టైంలో పీల్చలేకపోయాడండి. మద్యం నుంచి వస్తున్న డబ్బులు వాయువులే పీల్చాడు. కాబట్టి ఇవాళ ఆ ఫ్లో ఆగిపోయింది. ఇప్పుడు ఆక్సిజన్ పీలుస్తున్నాడు. ఆక్సిజన్ పీలబట్టి ఇగో ఇవన్నీ కూడా ఆలోచనలు చేసి ఇప్పుడు రికార్డు అది ఆయన టైంలో క్రైమ్ రేటింగ్స్ కూడా ఇవాళన్నా ఇచ్చాడు. ఆ టైంలో అసలు ఆయన చూసుకునే పరిస్థితులు లేడు. తన సొంత రాష్ట్రంలో ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, దేశంలో మన స్థానం ఏంటని చూసుకోవాలి కదా, అది చూసుకోవాలా. ఇప్పుడు మీరు చెప్పారు అకృత్యాలు చాలా ప్రాణాలకు సంబంధించి తీశారు మర్డర్లన్నీ. ఇప్పుడు షర్మిల్ గారి వ్యక్తిత్వాన్ని ఆమె శీలాన్ని శంకిస్తా పెట్టిన పోస్టులు హత్యానేరం కన్నా తక్కువ అని అంటారా? ఆమె చెప్పింది కదా, ఒక అన్న అనే పదానికి కళంకం తీసుకొచ్చావని చెప్పిందంటే, ఒక సొంత చెల్లి మీద నువ్వు అటువంటి నిందలు వేసావంటే సంస్కారవంతుడైన వ్యక్తి ఎవరైనా కూడా మనకి శత్రువులైనా కూడా ఆ మాట అనరు. మహిళల పట్ల నీతి ఉంటుంది. మన ఆడపడుచుకి ఎంత విలువిస్తామో అవతల ఆడపడుచు కూడా అంతే ఇవ్వాలి. పోనీ అమ్మాయి ఏమైనా తప్పు చేస్తే వేసాడంటే అది అర్థం ఉంది. కానీ కేవలం తనకి రాజకీయంగా పోటీగా పెరుగుతుందేమో అందుకని ఆమెని నైతికంగా దెబ్బ కొట్టాలి, మానసికంగా దెబ్బ కొట్టాలి, ఇంట్లోంచి బయటకు రానివ్వకూడదు, ప్రజల్లో అబాస్పాలు చేసేయాలి. సొంత చెల్లి అయితే కాక ఆయనకి ఏమీ దయాదాక్షిణ్యం లేదండి. పరిమళనత్వాన్ని ఆయనకి ఏమన్నా బావగారా లేకపోతే ఖజినా? రిలయన్స్ వాళ్ళే చంపిన వాళ్ళు అన్న వ్యక్తికి తీసుకెళ్లి రాజ్యసభ ఇచ్చాడు. కానీ తన కోసం కాళ్ళు అరిగిపోయేటట్టు రాష్ట్రం అంతా తిరిగి అన్నం చీఫ్ మినిస్టర్ చేయమని అర్థించిన చెల్లెలకి నువ్వు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఉపయోగం, రాజ్యసభ ఇవ్వకపోతే ఉపయోగం, ఆమె మీద ఇలాంటి నిందలేస్తారండి. అంటే అదే ఎన్నికల ప్రచారంలో పసుపు చీర కట్టుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోకరిల్లిందని చెప్పి మాట్లాడుతున్నారు. మోకరిల్లి ఏంటండి, ఇంకా చాలా కూడా ఆయన ఆకర్షిస్తానికి వెళ్ళిందని కూడా మాట్లాడాడు ఒకడు. చంద్రబాబు నాయుడు గారికి కూతురు లాంటి పిల్ల అమ్మాయి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాటకు వస్తే కొడుకులు అంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అనేక రాజకీయ విభేదాలు ఉన్నా కూడా మంచి మిత్రులైనా లేకపోయినా కనీసం ఇట్లాంటి నిందలు వేసుకునే అంత కుసంస్కారాలు కాదు. ఒకవేళ పొరపాటు నోరు జారితో కూడా వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పే అంత సంస్కారాలు వాళ్ళు. అంతేగాని నీలాగా కుట్రపూరితంగా పెద్ద చిన్న అని తారతమ్యం లేకుండా, చెల్లి అని లేకుండా, తల్లి అని లేకుండా, బాబాయ్ అని లేకుండా, పిన్ని అని లేకుండా వివేకానంద రెడ్డి గారిని చంపిన కారణం ఏముందండి? వివేకానంద రెడ్డి గారికి ఇంకేమైనా ఆర్థిక విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. కేవలం షర్మిల్ని ప్రమోట్ చేయాలనేది ఆయన వివేకానంద రెడ్డి గారు కోరుకున్న విషయం. తన సొంత కూతురు డాక్టర్ సునీతను కూడా ప్రమోట్ చేయాలని ఏం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంశతో పుట్టిన పిల్ల ఈ పిల్ల కూడా రాజకీయాల్లో ఉండాలి, మా అన్న కనపడాలి నాకు అనుకున్నాడు. ఈయనకేంటంటే షర్మిల కనుక వచ్చిందంటే మాత్రం ఆమె స్వతహాగా శక్తివంతమైన వ్యక్తి, ఆమెకి అన్ని గుణగణాలు ఉన్నాయి, ప్రజల్లో దూసుకెళ్ళిపోగలదు, ఆకర్షించగలదు ప్రజల్ని. తర్వాత ఈయనలాగా కాగితాలు రాసుకొచ్చి ఎవడో రాసి ఇచ్చిన కాగితాలు తప్పుగా చదవదు, ఎక్స్టెంపర్గా మాట్లాడేస్తుంది, అనర్గళంగా మాట్లాడేస్తుంది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా ప్రశ్నిస్తే కూడా చక్కటి సమాధానం చెప్తుంది, రాజనీతిజ్ఞతతో మాట్లాడుతుంది, దూరదృష్టితో మాట్లాడుతుంది, ఉందాగా మాట్లాడుతుంది, విశాలమైన దృక్పథంతో మాట్లాడుతుంది, ఒక నాయకత్వ లక్షణాలు ఉన్న మనిషిగా తను ప్రొజెక్ట్ చేసుకుంటుంది. అందువల్ల ఆమె ఉంటే ఎప్పుడైనా సరేనండి, ఒక ఆమదం చెట్టు ఉందనుకోండి, అది ఒక్కటే ఉంటే కనుక ఇక అదే మహావృక్షం. ఇతర వృక్షాలు ఉంటే అమృత వృక్షం ఉంది ఎవడు చూస్తాడు? అట్లా తను ఏమనుకున్నాడంటే షర్మిల నాకు తోడబుట్టింది కాబట్టి నాకన్నా శక్తివంతురాలు, తన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆమెని పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. తల్లి విజయమ్మ గారిని కూడా ఆయన నమ్మలేకపోయాడు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే కూడా రాబోయే రోజుల్లో ఆమె ఏమన్నా చట్టపరమైన సమస్యలు సృష్టిస్తుందో లేకపోతే పార్టీ పరంగా సృష్టిస్తుందో అని తను జీవితకాలం నేనే అధ్యక్షుడు నన్ను తీర్మానం చేసి పంపితే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు కదా, ప్రజాస్వామ్యం గురించి, హక్కుల గురించి. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షులు ఉండరు.
ఎప్పటికప్పుడు 2 ఏళ్లకో ఆ పార్టీ బైలాస్ను బట్టి 1.5-కో 3 ఏళ్లకో మారుతారు. అది కూడా మళ్ళీ ఎవరు ఉండకూడదని పెడితే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అభ్యంతరం పెట్టారు. అయ్యా ఇది ప్రజాస్వామ్యం, ఒక్కసారి అధ్యక్షుడు జీవితకాలం ఉండరు కాబట్టి దాన్ని సవరణ చేసి పంపండి అని చెప్పారు. అంటే కనీసం ఆయనకి కాకపోయినా పార్టీలో ఉండాళ్ళకి కూడా జ్ఞానం లేదు, రాజకీయ పార్టీలో ఎలా బైలాసు కాన్స్టిట్యూషన్స్ ఉంటాయని. ఇవాళ ఆయన రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ గురించి మాట్లాడుతున్నాడు. సొంత పార్టీలో ఒక్కడన్నా, ఇప్పుడు జ్ఞానం లేనాడు ఒకడుండొచ్చు, 2 ఉండొచ్చు, మొత్తం ఈ అజ్ఞానులతో నింపుకుని వాళ్ళందరికన్నా నేనే జ్ఞాని అని అనుకునే జగన్మోహన్ రెడ్డి విర్రవీగితే ఇగో ఇట్లాంటి ప్రకటనలే ఉంటాయి. అక్కడ వాస్తవ పరిస్థితులు ఏమీ లేవు. ఆయన చెప్పింది ప్రజలు కూడా ఎవరు కూడా అసలు దాని ఎవరు గురించి పట్టించుకోరు. అవును. అందులో ఆయన ట్వీట్ చేస్తే పట్టించుకునేది ఎవడు, సాక్షిలో రాస్తే పెట్టించుకునేది ఎవరు? ఇప్పుడు నువ్వు ఒక్కసారి నిన్ను నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారిని చంపాడని వేస్తే నిజంగానే అనుకుని నమ్మారు. అది అంటే వాళ్ళకి తెలియదు కదండి, సామాన్య ప్రజానీకానికి ఫోటో ఏంటి, గ్రాఫిక్ ఏంటి తెలియదు. ఆ ఫోటో లాగానే వేశారు, అంత చక్కగా పెద్ద ఎత్తున వేస్తే నిజమే కావని అనుకున్నారు. తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా నమ్మకూడదు, సాక్షిలో ఏది రాసినా, సాక్షిలో ఏది ప్రసారం చేసినా నమ్మకూడదు అనేది తెలిసిపోయింది. అది 2024 వచ్చేటప్పటికి చూపించారుగా. కాబట్టి ఇవాళ అతను ఎంత మొత్తుకున్నా ఏ చేసినా, నిన్న ఆయన కోసం పనిచేసిన సోషల్ మీడియాలో కేఎస్ ప్రసాద్ గారు ఆయన భాష, ఇప్పుడు ఈయన ప్రధాన కథకుడుగా ఉంటే వంతలు అంటారు, బుర్రకథ మీ కాలం వచ్చిన తర్వాత లేదు, అది పూర్వకాలం ఉండేది. ఒక ప్రధాన కథకుడు చెబితే దాన్ని తానా తందానా ఇది నిజమేనని చెప్తా ఉండేవాళ్ళు. వాళ్ళే చెప్పారు ఇతను మమ్మల్ని వాడుకుని ఉపయోగించుకుని వదిలేశాడు, అందరినీ ఇదే పరిస్థితి అని. సొంత చెల్లి తల్లిని ఉపయోగించుకుని వదిలేసినప్పుడు ముందే వీళ్ళకి తెలియాలి వాళ్ళిద్దరికన్నా మనం గొప్పవాళ్ళమా అని. కాకపోతే ఎవరికాడు ఏమనుకుంటారంటే వాళ్ళనిద్దరిని వదిలేశారు కానీ మమ్మల్ని మాత్రం బాగా చూసుకుంటాడు అనుకున్నాడు. చేతులు కాలే కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి వాళ్ళు చెబుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి దేశంలో అందరికీ తెలుసు. ఆయన ఒక క్యాబినెట్ మంత్రి పదవి హోదాలో ఉండి రకరకాల, అసలు అతనికి రాజకీయాలతో సంబంధం లేదండి. 4 గోడల మధ్యలో బైబిల్ చదువుకునే టైంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏదన్నా ఆ 4 గోడల మధ్యలో సలహాలు ఇవ్వాల్సిన వ్యక్తే కానీ బయటకు వచ్చి ప్రత్యర్థుల్ని, రాజకీయ పార్టీలు కూడా విమర్శలు కూడా చేశాడు. అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంతో ఆయన అంతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అంత ట్వీట్లు చేసి హలో ఇండియా అని, ఏపీలో ఎవడు ఇంటర్లో ఆయన గోడు, కనీసం ఈ హలో ఇండియా అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళన్నా ఏమైనా వింటారేమోనని. ఈ హలో ఆంధ్రప్రదేశ్ అనొచ్చు కదా, ఆయన ఆంధ్రప్రదేశ్ నాయకుడే కదా చెప్పాల్సింది, వీళ్ళకి ఓట్లు వేయాల్సింది వీళ్ళు. ఈయన ఏమన్నా రేపు ప్రధానమంత్రికి పోటీ చేసే ఉద్దేశం ఉందా? ఈయనకి ఆ స్థాయి ఉందా? అంటే ఇంకా హైదరాబాద్ మరి ఇండియాకి రావద్దు అని చెప్పేసి ఏమైనా అనుకుంటున్నాడా, లండన్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాడు? అవ్వచ్చు. మాలియా ఉన్నాడు, నీరబ్ మోడీ, ఇంకొక 3-4 కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు ఈయన ఒకడు, ఏముంది? సో సత్యమూర్తి గారు, వాస్తవానికి మనం చూసుకుంటే అటు హలో ఇండియా అని చెప్పేసి అనడం నిజంగా అసలు ఇండియాకి తిరిగి వచ్చే ఆలోచనలో ఉన్నాడా, లేదంటే అక్కడే ఉండాలా అని చెప్పేసి ఏమన్నా జరుగుతుందా అనేది ఒక పక్కనైతే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఇదంతా కూడా నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన పార్టీ సింబల్ ఆయనది కాదు, శివకుమార్ది. ఆయన వచ్చేసి నిజంగా నీకు దమ్ముంటే నా సింబల్ని వదిలేయని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా చూసుకుంటే పార్టీకి సంబంధించిన గౌరవ అధ్యక్షురాలు వాళ్ళ తల్లి ఉంటే తల్లిని దింపేశాడు, చెల్లిని ఇంట్లోంచి గెంటేశాడు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి విలువల గురించి, విశ్వసనీయతల గురించి మాట్లాడుతున్నారంటే ఆ విలువలు, విశ్వసనీయతల గురించి విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు గతంలో. ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతలు అదుపులో లేవు అనేది ఆయన స్లోగన్. ఎక్కడ అదుపులో లేవు, ఎందుకు అదుపులో లేవు అంటే నా పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, నా పార్టీ వాళ్ళని వేధిస్తున్నారు అంటాడు. ఏం కేసులు పెట్టారు, ఎవరిని చేశారు? నీకు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి కూడా ఇంకా బయటే ఉన్నాడుగా, బయట తిరుగుతున్నాడుగా. నీకు ఆ రోజున బాగా నీ అన్న చూసుకొని పెట్టరేగిపోయిన వాళ్ళందరూ బయటే ఉన్నారుగా, జైళ్ళలో ఎవడున్నాడు? ఎవడు లేడు. సోషల్ మీడియా పోస్టులు పెట్టి దారుణమైన అసభ్య పదజాలంతో చేసిన వాళ్ళందరూ బయటే ఉన్నారుగా, ఎవరు జైళ్ళలో ఎవరు లేడుగా. ఇప్పుడు ఎందుకు వర్రీ అవుతున్నాడో జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి వర్రీ కావాల్సిన పాయింట్లు ఏంటి, ఆయన వర్రీ అవుతున్న పాయింట్లు ఏంటి? జగన్మోహన్ రెడ్డి వర్రీ కావాల్సింది ఏంటి అంటే ఈ తిరుపతి లడ్డూ కుంభకోణంలో బాబాయ్ దొరికేస్తాడేమో. బాబాయ్ అంటే చచ్చిపోయిన బాబాయ్ కాదు, ఉన్న బాబాయ్.
దొరికేస్తాడేమో, నమ్మిన భూమన కరుణాకర్ రెడ్డి దొరుకుతాడేమో, ఈ మద్యం కుంభకోణంలో చివరిదాకా వాళ్ళ తమ్ముడు ఒక అతను ఉన్నాడు, ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళ దాకా వస్తుందేమో, వాటికి భయపడాలి. ఇంకా రేపు పొద్దున ఈ జగనన్న కాలనీల మీద ఏదో వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, రోజా మీద వచ్చింది కదా రిపోర్ట్, అడుగుదాం అందరూ పెద్ద స్కాండల్, అందులో మరి రోజా దొరుకుతుందేమో అని వీటికి భయపడాలి. జగన్మోహన్ రెడ్డి భయపడాల్సింది వీటికి. నీకు ఇటువంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టి ఈ పోస్టుల మీద రాజకీయం చేద్దామని నీకు ఎన్నెన్ని దారుణమైన పోస్టులు పెడుతుంటారంటే ప్రతిసారి కూడా, అంటే అన్ని అబద్ధ ఆరోపణలు, అబద్ధాలే వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లే కాకుండా కొన్ని అకౌంట్లు తెలంగాణలో ఉన్నాయి, కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. మొత్తం ఈ తప్పుడు వార్తలన్నీ పెడుతూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసి జాయింట్ వెంచర్లు ఉన్నాయి, తెలుగు స్క్రైబ్ అనో అటువంటివి ఉన్నాయి, వాటి మీద కేసులు ఉన్నాయి, వాటి మీద భారీ ఎత్తున కేసులు తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది, ఆంధ్ర గవర్నమెంట్ పెట్టింది. దాదాపు ఆంధ్ర గవర్నమెంట్ 6-7 కేసులు పెడితే తెలంగాణ గవర్నమెంట్ 8 కేసులు పెట్టింది. వాళ్ళు రారు, వాళ్ళు ఎక్కడ దుబాయ్లో ఉంటారు. ఇక్కడి నుంచి వీళ్ళు మెటీరియల్ పంపిస్తారు, వాళ్ళు అక్కడి నుంచి పోస్ట్ చేస్తారు. ఎందుకు ఈ దొంగ బతుకు అంటున్నా? ఈ దొంగ బతుకులు ఎందుకు? పైగా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పోస్టులు పెడుతున్నారని బాధపడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం వాళ్ళు ఫోర్జీడ్ ఫోటోలు పెడుతున్నారంటాడు. పెడుతారు ఫోటోలు, ఫోర్జీ చేసి పెడుతున్నది నీ మీడియా, నువ్వు. అన్ని ఒకటి కాదు, 2 కాదు, అన్నీ నీకు మద్యం కుంభకోణం రాగానే ఒక చంద్రబాబు నాయుడు అక్రమ మద్యంలో 5,000 కోట్లు కొట్టేశాడు అని పోస్ట్ పెట్టేయటమే. అందులో ఏమన్నా ఉందా, వాస్తవం ఉందా, ఆధారాలు ఏంటి అనేది ఉండదు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు పొద్దున్నే లేవంగానే మర్డర్ చేస్తాడు, బ్రేక్ఫాస్ట్ చేయడు, మర్డర్ చేస్తాడని రాసి పెడుతూ ఉంటే వీళ్ళని ఏమనాలి వీళ్ళని? అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పొద్దున్నే లేవగానే ఈ నీతులు చెప్పటం, అసలు స్వేచ్ఛ స్థానంలో భయం ఉందట, జవాబుదారీ స్థానంలో బెదిరింపులు ఉన్నాయట, పోలీసు యంత్రాంగం అంటే గుర్తొచ్చింది. ఆడొకడు అధికార ప్రతినిధి ఒకడు ఉన్నాడు, అతను చెబుతాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో 2% మంది పోలీసులు తెలుగుదేశానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారట. నీ దుంపదేగా, నీ హయాంలో 98% నీకు అనుకూలంగా ప్రవర్తించే కదా సగం మంది పోస్టింగ్ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇప్పటికీ చాలా మంది ఇంకా హెల్ప్ చేస్తూనే ఉన్నారు కదా. 2% పోలీసులు అని ఒక ఆడ గొంతు వేసుకొని వాగుతూ ఉంటాడు. ఆ 2% పోలీసులనిట ఇతను మళ్ళీ అధికారంలోకి రాగానే ఆ 2% పోలీసుల్ని పట్టుకుంటాడట. ఆ 2% పోలీసుల్ని పట్టుకొని వాళ్ళందరినీ డిస్మిస్ అని ఆర్డర్ ఇప్పిస్తాడట. ఎందుకంటే పిచ్చి వాగులంతా వాక్కుంటూ మీరు అన్ని ఈ పిచ్చి ట్వీట్లు పెట్టుకుంటూ పిచ్చి వాగుడు వాక్కుంటూ నువ్వు అధికారంలోకి వచ్చి ఇతను చెబుతాడు అధికారంలోకి రాగానే ఆ 2% పోలీసుల్ని డిస్మిస్ ఆర్డర్ ఇస్తా అంటాడు. ఆ 2% పోలీస్ లిస్ట్ అని ఇవ్వచ్చుగా, ఆ 32 మంది హత్యలు లిస్ట్ ఇచ్చినట్టు అది ఇవ్వచ్చు కదా. అంటే నువ్వు ఎందుకంటే ఈ పిచ్చి వాగుడంతా వాక్కుంటూ ఒక అంబటి రాంబాబుకి చాలా ముఖ్యమైన పదవి వస్తుంది అంటాడే, ముఖ్యమంత్రి పదవి ఇస్తావా ఏంది? అంటే ఇటువంటి చీప్ కామెంట్లు చేసుకుంటూ శాంతి పద్ధతులని దారుణంగా అపహాస్యం చేస్తూ ఇప్పటికీ స్టిల్ మీరు అధికారంలో లేకపోయినా కానీ అధికారంలోకి వస్తే చంపుతా అంటాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చంపితే నీ పరిస్థితి ఏంటి? సార్ ఇదే విషయంలో మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటిది మరణం చూడవచ్చు, దాన్ని హత్య కింద టర్న్ చేసి అక్కడ క్రైస్తవ ముసుగుల్లో మేము ఉన్నాం అంతే అని చెప్పి బెన్లింగం చెప్పిన వ్యాఖ్యలు కావచ్చు, ఊచకోతలకు వస్తాయి. అంటే శాంతి భద్రతలు ఎవరు విఘాతం కలిగిస్తున్నారంటే ఇప్పుడు ప్రతిదీ ఒక్కటే కాదు, ఆ ప్రతి ఇన్సిడెంట్లో కూడా రకరకాలుగా బురద చల్లటం, మొత్తం అంటే బదనాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. మీకు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఈ రోజున వెస్ట్ బెంగాల్లో
భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు ఎవరినన్నా అడగండి మీరు వెస్ట్ బెంగాల్లో మాకు స్వాతంత్రం వచ్చింది అని చెప్తున్నారు. ఇదే మాట ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రోజుల్లో ఇదే మాటలు ప్రజలు మాట్లాడారు. రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినాయి, మాకు ఇవాళే ఆగస్టు 15 అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ రోజున వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఎట్లా ఉందో మాకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిందని ప్రజలు ఎట్లా చెప్పారో, అంటే అంత మమతా బెనర్జీ దమనకాండ ఇప్పుడు బయటపడ్డది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన దమనకాండ బయట పట్టం వల్లే ప్రజలు తిరుగుబాటు చేసి తరిమి కొట్టారు. అంటే మమతా బెనర్జీ గారు కూడా దాదాపు 15 ఏళ్ళు పట్టింది. ఏదైతే 15 ఏళ్ళకి సంబంధించి తర్వాత వాళ్ళు అంత అక్రమాలు అంత అవినీతి అని చెప్పారు. ఇక్కడ 5 ఏళ్ళకే అంటే మళ్ళీ అధికారం రాదని అతనికి కూడా తెలుసు కదా. అందుకనే ఇవన్నీ కూడా ఈ అరాచకాలు అక్రమాలు చేసుకుంటూ చాలా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి కల్పించి, ఇంకా మీరు ప్రజలకి ఇంత అన్యాయం చేసిన వ్యక్తి ఇంకా మీకు చెల్లి అంటే తల్లి ఇవన్నీ ఎవడు ఆలోచిస్తాడు? వాళ్ళకి ఎందుకు? వాళ్ళకి సెంటిమెంట్లు ఏం లేవు. వాళ్ళకి కావాల్సింది రెడీమేడ్ క్యాష్ ఎట్లా దొరుకుతుంది. లేకపోతే జగనన్న కాలనీల పేరుతోటి పేద ప్రజల్ని చీటింగ్ చేస్తావా? నేను చేస్తాం, డబ్బులు కావాలి మాకు అనే బ్యాచ్ తయారైంది అక్కడ. డబ్బులు 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 పోయేటప్పుడు ఏం కట్టుకుపోయి చేస్తారో తెలియదు. కానీ ఈ డబ్బులు, అవినీతి డబ్బులు ఎక్కడ లక్షల కోట్లు. అందుకని వీళ్ళని, ఈ దుర్మార్గపు ఈ వ్యక్తుల్ని సమాజం ఎప్పటికీ క్షమించదు, వీళ్ళని భరించలేదు. నరుకుతాం చంపుతాం ఇదే గోల. నిజంగా చంపటం నరకటం మొదలు పెడితే ఫస్ట్ ఆ బిల్డింగ్లోనే వేసేయాలి కదా. ఎంతసేపు అని అంబటి రాంబాబు నోట్లోంచి వచ్చిన బూతులు. ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చి నా మీద పోలీసులు అటాక్ చేశారు, నా మీద పోలీసులు నా కాళ్ళు వెడల్పు చేశారు, పోలీసులు నన్ను చిత్రహింసలు పెట్టారు, నన్ను చంపటానికి ప్రయత్నం చేశారని చెప్పుకు తిరుగుతున్నాడు. నిజంగా ప్రయత్నం చేస్తే బయటకు వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావు. ఎట్లా నిన్ను ప్రొజెక్ట్ చేసుకోవటానికి నువ్వు ఈ విధమైన తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ పోతే, తనని కస్టడీలో పెట్టిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేశాడు. ఒక 2 గంటలు 3 గంటలు అది టిఫిన్ చేసి వచ్చి కూర్చొని 2 గంటలు నిరాహార దీక్ష. 11 మంది ఉన్నారు అక్కడ. అంటే ఏంటి అర్థం ఏంటి? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? సరదాగా నీతో మాట్లాడదామని అరెస్ట్ చేశారా? నువ్వు అమ్మనా బూతులు తిడితే అరెస్ట్ చేశారు. నువ్వు అమ్మనా బూతులు, రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అమ్మనా బూతులు తిడితే తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేయటం కూడా తెలుగుదేశం వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఎక్కడ చచ్చిపోతావు అని ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అన్ని వైపుల నుంచి రక్షణ కల్పించి తీసుకెళ్లారు. అంత జాగ్రత్తగా నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి బయటికి రిలీజ్ చేసి పంపిస్తే నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు పోలీసులు. నిన్ను చంపడానికి ప్రయత్నం చేయాలంటే వదిలేసి ఉండేవాళ్ళు. తెలుగుదేశం కార్యకర్తలు ఏదో వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కూడా అభూత కల్పనలతోటి ఇటువంటి ట్వీట్లు పెట్టడం, రాష్ట్రంలో లేని సమస్యను సృష్టించటం. ఈ జగన్మోహన్ రెడ్డి, మీరు మొదటి నుంచి నేను కూడా చెప్తూనే ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన నెక్స్ట్ డే నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెబుతూనే ఉన్నాడు. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. ఏది ప్రూవ్ చేయలేకపోతున్నాడు, ఏది చెప్పలేకపోతున్నాడు. ఇప్పటికీ అదే చెప్తూ ఉన్నాడు. అందుకని ఇతను చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలుగా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. సో ఫైనల్గా దుర్గా కుమార్ గారు, సో రప్ప అన్నది వాళ్ళే, అదేవిధంగా మీ విధ్వంసం కోసం మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అనింది వాళ్ళే, అదేవిధంగా చూసుకుంటే రక్తంతో హోలీ అని చెప్పేసి అనింది వాళ్ళే. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తల్లిని చెల్లిని కూడా దూషించిన వాళ్ళు ఈరోజు వచ్చేసి నీతి కబుర్లు మాట్లాడుతుంటే దీన్ని ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్ముతాడండి? ఇప్పుడు
రోజు మనుషులు తినే రాక్షసుడు వచ్చి వేదాలు చదివినట్టుగా ఉంటుంది. ఆడు తినేదే తెల్లారులేస్తే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే రాక బర్రెలు గొర్రెలు మనుషులు తినేవాడు వేదాలు చదివితే ఎట్టా ఉంటుంది? కాబట్టి అతని వృత్తి ప్రవృత్తి, అతని నైజం, అతని సహజ గుణాలు ఇప్పుడు మీరు చెప్పారు అందరి పట్ల అదే వైఖరితో ఉన్నాడు. ఆయనకి సొంత పేపర్లు ఉన్నాయి, లక్కీగా క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన డబ్బుతో వాటిల్లో వేసిన ఎల్లా కనుక జనం నమ్ముంటే మొన్న 24లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు ట్వీట్ ఎలాంటివి చేశాడో అలాంటి అన్నీ రాశాడు. ఆ రోజు సర్క్యులేషన్ కూడా ఎక్కువే ఉంది, ఎందుకంటే వీళ్ళతో కట్టించాడు కదా, వాలంటీర్స్తోనూ గ్రామ సచివాలయ సిబ్బందితోనూ బెదిరించి తర్వాత చిన్న చిన్న వృత్తులు వ్యాపారస్తులతో కూడా లేకపోతే కేసులు పెడతామని చెప్పి సర్క్యులేషన్ కోసం రాయించారు. వాళ్ళకి తెలుసు ఇదంతా బలవంతపు వసూలు చేస్తున్నారని, కాబట్టి ఎవడు నమ్మలేదు ఈ ట్వీట్ని నమ్మరు. రేపు అతను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే కూడా ఏనా సంతలోనూ జాతరలో జరిగే దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిందే కానీ ప్రజలు ఆయన పెట్టే మీటింగ్లకు రారు. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇదే చేశారు కదా, సిద్ధం సభలను గ్రీన్ మ్యాట్లు అట్లా గ్రీన్ మ్యాట్లు వేయటం, లేదంటేనేమో జాతరల దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించాల్సిందే. అతనికి ఆ విశ్వసనీయత లేదు జగన్ గారు.